హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు టమాటా చట్నీ. టమాటాలన్నీ చిన్నగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు కొంచెం వేగాక ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు అండ్ టమాటాలు వేసేసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చాలా మట్టుకు ఏంటంటే మిర్చీలు ఫస్టే వేస్తారు, అప్పుడు మాడిపోతుంది. మిర్చీలు ఫస్ట్ వేయొద్దండి, ఎండుమిరపకాయలు ఊరికేనే మాడిపోతుంది. సో ఉప్పు వేసాం కదా, సేపట్లో ఇలా మగ్గిపోయింది. సో మంచి కలర్ వస్తుంది మనకు ఎండుమిరపకాయలు ఎర్రయి వేసాం కనుక. మిరపకాయలన్నీ సపరేట్ చేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఉడికిన టమాటాలో వేసి అంతా ఒకసారి బాగా నీట్గా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అది ఎంత బాగుంటుంది, కలర్ అంటే చాలా చాలా బాగుంటుంది. సో టేస్ట్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇలా తాలింపు వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా తినచ్చు. సో నేనైతే ఆ తాలింపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర ఆకు, కరివేపాకు, ఉల్లికూర, అల్లం వెల్లుల్లి దంచింది వేసుకొని అండ్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తాలింపు రెడీ అండి. ఇప్పుడు రుబ్బుకున్న చట్నీ ఇందులో వేసేసుకొని ఎలాంటి టిఫిన్స్కైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడ, ఊతప్ప, పెసరట్టు అండ్ చపాతీ, రైస్ దేనికైనా బాగుంటుంది. జాబ్ చేసే వాళ్ళకు రాత్రికంతా చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ హడావుడి ఉంటుంది కనుక. మనం ఇందులో ఒక్క వాటర్ డ్రాప్ కూడా యూజ్ చేయలేదు, నిల్వ కూడా ఉంటుందండి. టేస్ట్ ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుందండి. ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ మరి.